సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట సందర్శనపై ఇప్పుడు దుమారం రేగుతుంది. యాదగిరిగుట్ట సాక్షిగా దళితులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని దారుణంగా అవమానించారని సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతుంది. చూశారు కదా, నిజంగానే యాదగిరిగుట్ట దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇటుపక్క అటుపక్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలో కూర్చున్నారు. పాపం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ మాత్రం చిన్న పీటపై కూర్చోబెట్టారు. ఇది ఆయనను అవమానించడమేనని దళిత నేతలు జనం మండిపడుతున్నారు. అసలు అక్కడ ఆ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ రెడ్డి నేతలు, హస్తం పార్టీ కార్యకర్తలు ఎలాంటి వివరణ ఇచ్చినా అదంతా తప్పించుకునే ధోరణి అవుతుందే తప్ప నష్ట నివారణ అసాధ్యం. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్రోటోకాల్స్. ముఖ్యమంత్రి దంపతులకు అగ్రతాంబూలమైన ఆ తర్వాత హోదా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కదే కదా. అప్పుడు బట్టి విక్రమార్క సీఎం పక్కన కుడివైపు కుర్చీలో కూర్చోవాలి. ఇక ఆ తర్వాతి స్థానం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖది కావాలి. పైగా ముఖ్యమంత్రి భార్య పక్కన మరో మహిళగా కొండా సురేఖను కూర్చోబెట్టాల్సిందుండే. ఎంత జిల్లా మంత్రులైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానాలు ఆ తర్వాతే ఉండాలి. నిజానికి ప్రస్తుత జిల్లాల ప్రతిపాదికన చూసుకున్న యాదాద్రి జిల్లాకు ఆ ఇద్దరు నేతలు బాధ్యులు కాదు. మరి వారికి అందలం ఇచ్చి ఇతర నేతలను అవమానం పరచడం ఎందుకు? ఇది అవమానించడం కాదు, తెలియకుండా జరిగిందంటే నమ్మేలా ఉందా అంటూ మండిపడుతున్నాయి దళిత సంఘాలు. అసలే మొన్నటి నుంచి సర్కారీ ప్రకటనలో బట్టి విక్రమార్క ఫోటోను తీసేశారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేస్తున్నారు. నిజానికి బట్టి, రేవంత్ ఫోటోలు ఎన్నికల గ్యారంటీ నుంచే ఉన్నాయి. అలాంటి వాటిని మార్చడంపై ఇప్పటికే దళిత సంఘాలు, ప్రజలు మండిపడుతున్నారు. దొరల పాలన అంతం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తన పాలనను పటేళ్ల రాజ్యంగా మారుస్తున్నారంటున్నారు. చతుర్వర్ణ వివక్ష ఇంకా పోలేదనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు. నరనరాల జీర్ణించుకున్న తరతరాల కుల దురహంకారం ఇంకా సజీవంగానే ఉందనేందుకు ఇది తాజా ఉదాహరణ అంటున్నారు. సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. అటు బట్టి విక్రమార్కపై కూడా దళిత సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి విజ్ఞత లేకపోతే ఈయన తన ఆత్మాభిమానం చాటాల్సింది అంటున్నారు. ఎందుకు తన స్థాయిని తగ్గించుకొని కింద కూర్చోవాలి అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, బట్టి విక్రమార్క సీఎం ఆస్పిరెంట్. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నట్టయిందన్న ఆయా సామాజిక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే దళితుడి పట్ల ఇంత వివక్ష ఉంటే ఇదే కల్చర్ రేపు గ్రామాలలో ప్రారంభమైతే సమాజానికి తీరని అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తుంది. ప్రజాపాలనలో దళితుడి పరిస్థితి ఇది. ఇందిరమ్మ రాజ్యమా, రెడ్డి దొరల రాజ్యమా? రెడ్లి పార్టీ కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు ఎంత అంటే ఇది అని నిర్ధారించలేం, కానీ ఆయన బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే వివాదానికి ఆస్కారం ఉన్న అంశాల పట్ల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. తన కండ్ల ముందే డిప్యూటీ సీఎంకు అవమానం జరుగుతుందంటే అది కావాలని చేసిందా లేక తెలియకుండా జరిగిందా అన్నది అప్రస్తుతం. తమ పక్కన ఇద్దరు రెడ్డి నేతలు కూర్చున్నప్పుడు వారికంటే తక్కువ స్థానంలో దళితులైన డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టగానే అది సరికాదని చెప్పాల్సింది, సరి చేయాల్సింది రేవంత్ రెడ్డిని. ఇప్పుడేదో ప్రోటోకాల్ అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా చందంగా ఉంటుందే తప్ప ఒరిగేదేమీ ఉండదు. రాజకీయాలలో ప్రతిదీ రాజకీయ లబ్ధి కోణంలోనే చూస్తారు. ఈ విషయం రేవంత్ రెడ్డికే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన రాజకీయమంతా విపక్ష నేతగానే. ఇలాంటి ఆయన అనేకం చూశారు, ప్రశ్నించారు. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక దీనిపై కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలన్నీ మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో కూడా ఇలాంటివి జరగలేదా అంటూ వాదించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకే కేసీఆర్ను కాదని కాంగ్రెస్ను గెలిపిస్తే ఇదేనా మీరు చేసేది? జనం ఉతికారేస్తున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ నేతలు తలతిక్క వాదన చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం పోస్టే లేదు, అందరూ మంత్రులు సమానం అంటూ రేవంత్ రెడ్డి వర్గం కవర్ ఫైట్ చేసినా అది బూమరాంగ్ అవుతుంది. అందరూ మంత్రులు సమానం అయితే మరి నల్గొండ రెడ్ల మంత్రులు పైన బట్టి విక్రమార్క కింద ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. వాటికి రేవంత్ అండ్ నల్గొండ మంత్రులు, వారి అనుచరుల వద్ద సమాధానం లేదు.